హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక ఊరిలో రామయ్య సుబ్బయ్య అనే ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా విరోధులు అనమాట. అయితే ఆ ఊరికి సర్పంచ్ ఎన్నికలు సమీపించడంతో ఇద్దరు కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒకరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళిద్దరు కూడా ఊరిలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారంలో రామయ్య, చూడండి గ్రామ ప్రజలారా, నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను మన ఊరికి రోడ్డు, ఆసుపత్రి, మంచినీరు, సాగునీరు ఇవన్నీ ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తానని చెప్పి హామీలు ఇస్తాడనమాట. మరోవైపు సుబ్బయ్య, అయ్యా ప్రజలారా, నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే మన ఊరికి కేవలం మంచి మాత్రమే చేస్తానని చెప్పి హామీ ఇస్తాడు. ఈ ఎలక్షన్లో ఎలాగైనా సరే సర్పంచ్గా గెలవాలని చెప్పేసి రామయ్య లేనిపోని హామీలన్నీ గ్రామ ప్రజలకి ఇస్తాడనమాట. ఏంటబ్బా, ఒకవైపు రామయ్య ఇన్ని హామీలు ఇస్తూ ఉంటే సుబ్బయ్య ఒక హామీ కూడా ఇవ్వట్లేదు, కేవలం మంచి మాత్రమే చేస్తానని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ కూడా అయోమయంలో పడతారనమాట. ఆ విధంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఒకరోజు ఆ ఊరిలో కట్టేటువంటి అమ్మవారి గుడిలో గంట కావాలని చెప్పేసి ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇద్దరి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవడం జరుగుతుంది. అలా గ్రామ ప్రజలు మొదట సుబ్బయ్య గారి ఇంటికి వెళ్ళడంతో సుబ్బయ్య ఆ గుడి గంట కోసం తన వంతుగా 2,000 రూపాయలు ఆ గ్రామ ప్రజలకు విరాళంగా ఇచ్చి గంట తెమ్మని చెప్పి చెప్తాడనమాట. అదేవిధంగా ఆ గ్రామ ప్రజలు రామయ్య దగ్గరికి వెళ్తే అక్కడ సుబ్బయ్య గంట కోసం ఎంత ఇచ్చాడని చెప్పి కనుక్కొని, సరే మీరు వెళ్ళండి, నేను తర్వాత నా వంతు నేను గుడి గంటకు సంబంధించినటువంటి విరాళం అందజేస్తానని చెప్పి ఆ గ్రామ ప్రజలను పంపించడం జరుగుతుంది. అలా ఊరి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య ఆలోచిస్తూ, ఎలాగైనా సరే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలందరినీ మెప్పించుకోవాలని చెప్పి సుబ్బయ్య ఇచ్చినటువంటి విరాళం కంటే నేను ఎక్కువగా ఇచ్చి మెప్పు పొందాలని చెప్పేసి ఎలాగైనా సరే అతను 2,000 ఇస్తే నేను 2,00,000 పెట్టి ఒక మంచి బంగారు గంటను తెప్పించాలని అనుకుని ఒక 2,00,000 రూపాయలు అతని పాలేరుకు ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి పంపించి ఒక బంగారు గంటను తెప్పించడం జరుగుతుంది. అలా తెప్పించిన తర్వాత ఒకరోజు గుడి ప్రారంభోత్సవం ఉండడంతో రామయ్య అతని పాలేరును పిలిపించి, ఈ గంట తీసుకువెళ్ళి గుడిలో తగిలించు, అది కూడా ప్రజలు గుడి ద్వారం దాటగానే ఫస్ట్ మన గంటే రావాలి అని చెప్పి ఆ విధంగా ఆ గుళ్ళో గంటను తగిలించమని చెప్పి చెప్తాడనమాట. మరోవైపు సుబ్బయ్య ఈ యొక్క గంటను తీసుకెళ్ళి ఫస్ట్ రామయ్య గంటను తగిలించిన తర్వాత ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ తమ గంటను తగిలించమని అతని యొక్క పాలేరుకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా రామయ్య, సుబ్బయ్య ఇద్దరు పాలేరులు కూడా ఆ యొక్క గుడి ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఆ ఇద్దరు తెచ్చినటువంటి గంటలను ఆ గుళ్ళో తగిలించడం జరుగుతుంది. ఇక ఆ మరుసటి రోజు గుడి ప్రారంభోత్సవం ఉండడంతో రామయ్య ఎలాగైనా సరే ఈ యొక్క ప్రారంభోత్సవంలో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని చెప్పేసి ఆ గుడి దగ్గర పెద్ద పెద్ద అమ్మవారి కటౌట్లు, తన కటౌట్లు పెట్టించుకొని విద్యుత్ దీపాలు వెలిగిస్తూ, టపాసులు పేలుస్తూ, బ్యాండ్ మేళం పెట్టించి, డీజేలు పెట్టించి ఆ యొక్క దేవతా ఉత్సవాన్ని, ఆ యొక్క గుడి ప్రారంభోత్సవాన్ని చాలా ఆడంబరంగా చేయడం జరుగుతుంది. మరోవైపు సుబ్బయ్య ఎటువంటి ఆడంబరం లేకుండా సైలెంట్గా తన కుటుంబ సపరివార సమేతంగా వచ్చేసి ఆ యొక్క దేవతను దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఊరిలో మొట్టమొదటిసారిగా అమ్మవారి గుడి కట్టించడంతో రామయ్య ఆ గుడిలో బంగారు గంటను పెట్టించాడన్న విషయం తెలుసుకున్నటువంటి ఆ గ్రామ ప్రజలు ఆ బంగారు గంటను చూడడానికి తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ఆ గ్రామ ప్రజలు మొదటగా ఆ గుడి ద్వారా లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఉన్నటువంటి బంగారు గంటను మ్రోగించి ఆ తర్వాత సుబ్బయ్య పెట్టించినటువంటి గంటను మ్రోగించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ 2 గంటలను మ్రోగించినటువంటి గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఆశ్చర్యకరంగా చర్చించుకుంటూ ఉంటారు. ఏమనంటే, అదేంటబ్బా, రామయ్య అంతా డబ్బు విరాళంగా ఇచ్చి గుడి కోసం బంగారు గంట తయారు చేపిస్తే ఆ బంగారు గంట సుబ్బయ్య పెట్టినటువంటి కంచు గంట కంటే కూడా చాలా చిన్నగా మోగుతుంది ఏంటబ్బా అని విచిత్రంగా చర్చించుకుంటూ ఉంటారు. ఆ విధంగా బంగారుకి కంచుకి తేడా తెలియని వాళ్ళు విచిత్రంగా చర్చించుకుంటూ ఉంటే కొంతమంది వృద్ధులు లేదంటే పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, ఎవరైనా గుళ్ళో బంగారు గంట పెట్టిస్తారా అని చెప్పి కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఆ ఊరిలో తక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఆ గుడి ప్రారంభోత్సవంలో చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. చూడరా, మన రామయ్య ఈ యొక్క గుడి ప్రారంభోత్సవాన్ని ఎంత గ్రాండ్గా చేశాడో, ఆ డప్పులు, ఆ బాంబులు పేల్చడాలు, ఆ డీజేలు, ఆ కట్అవుట్లు, అమ్మవారి కట్అవుట్లు, ఇలా అతను చేసినటువంటి
ఆడంబరాన్ని కొనియాడుతూ రామయ్య జిందాబాద్, రామయ్య జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటే ఆ యొక్క నినాదాలకి రామయ్య లోపల ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఆ విధంగా అతన్ని పొగుడుతూ ఎంతైనా రామయ్య రామయ్యే, అతనికి మన ఊరి మీద ఎంత ప్రేమ లేకపోతే అతను అమ్మవారి గుడి కోసమే బంగారు గంట తయారు చేయించాడంటే ఖచ్చితంగా అతన్ని మన గ్రామానికి సర్పంచ్గా గెలిపిస్తే తప్పకుండా మనకు చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాడని చెప్పి ఎలాగైనా ఈ యొక్క ఎన్నికల్లో అతన్ని సర్పంచ్గా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా గుడి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి రామయ్య, సుబ్బయ్య కుటుంబీకులు ఇద్దరు కూడా అలా అమ్మవారి దర్శనానికి వస్తుంటే ఆ గుడి దగ్గర ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క ప్రజల వందనాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక సర్పంచ్ను ఎన్నుకునే ఎన్నికల రోజు రావడంతో ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ ఊరిలో చాలామంది అంటే తక్కువ జ్ఞానం ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది కూడా ఆ గుడి ప్రారంభోత్సవంలో రామయ్య చేసినటువంటి ఆడంబరాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఎక్కువ శాతం రామయ్యకు ఓట్లు వేయడం జరుగుతుంది. మరోవైపు సుబ్బయ్య విలువను తెలుసుకున్నటువంటి చాలా తక్కువ మంది ప్రజలు సుబ్బయ్యకు ఓటు వేయడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లతో గెలిచినటువంటి రామయ్య ఆ ఊరికి సర్పంచ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ సర్పంచ్ ఎలక్షన్లో గెలిచినటువంటి రామయ్య పెళ్లి కొడుకులా ముస్తాబు అయిపోయి ఒక గుర్రపు రథంపై ఆ ఊరిలో గెలిచిన ఆనందంలో మళ్ళీ డప్పులు, టపాసులు, డీజేలతో సందడి చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్నటువంటి సుబ్బయ్య రామయ్య యొక్క అజ్ఞానానికి, అతడు చేసే ఆడంబరాలకు చేసేదేమీ లేక మౌనంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు రామయ్య ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ఆ యొక్క హామీలకు అనుమతి కోరే క్రమంలో ఒకరోజు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా రామయ్య ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంతో హుందాగా బిల్డప్ ఇస్తూ ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓతో అతనికి తెలిసి తెలియని జ్ఞానంతో కాస్త ఓవరాక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఓవరాక్షన్ చూసినటువంటి ఆ ఎంఆర్ఓ రామయ్య అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను పెట్టుకున్నటువంటి అర్జీలను లేదంటే అప్లికేషన్లన్నీ కూడా తీసి పక్కన వేయడం జరుగుతుంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో రామయ్యను సర్పంచ్గా గెలిపించినటువంటి గ్రామ ప్రజలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ విధంగా గ్రామ ప్రజలు అడుగుతుండడంతో మళ్ళీ అతను ఆ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నేను పెట్టినటువంటి అప్లికేషన్స్ ఏమయ్యాయని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఈ విధంగా ఆ యొక్క గ్రామ ప్రజలు రామయ్యను ఆ యొక్క హామీల గురించి గుర్తు చేసినప్పుడల్లా రామయ్య పదే పదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, పదే పదే గ్రామ ప్రజలు రామయ్యను నిలదీయడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి సుబ్బయ్య రామయ్య అజ్ఞానానికి చింతిస్తూ గ్రామ ప్రజల బాధలు చూడలేక ఆ గ్రామ పరిస్థితులపై బాగా అవగాహన ఉన్నటువంటి సుబ్బయ్య వెంటనే ఫోన్ తీసి ఎంఆర్ఓతో, అయ్యా మా గ్రామంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి, పరిస్థితులతో గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి రామయ్య పెట్టినటువంటి అప్లికేషన్ని అప్రూవ్ చేయండి అని చెప్పి మా గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ శాంక్షన్ చేయండి అని చెప్పి ఎంఆర్ఓతో చెప్పి ఒప్పించడం జరుగుతుంది. అలా సుబ్బయ్య ఆ ఎంఆర్ఓతో చాలా వినయంగా విధేయతతో రిక్వెస్ట్ చేయడంతో కాసేపు ఆలోచించి, సరే సుబ్బయ్య నీవు చెప్పావు కాబట్టి ఎలాగైనా సరే ఈ యొక్క సదుపాయాలను శాంక్షన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ యొక్క గ్రామానికి లేని సదుపాయాలన్నీ ఆ యొక్క సుబ్బయ్య గారి మాట మీద ఆ ఊరికి రోడ్డు కానీ, ఆసుపత్రి కానీ, లేదంటే తాగునీటి సరఫరా కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. అదంతా చూసి గ్రామ ప్రజలు రామయ్య ఇదంతా చేయిస్తున్నాడని చెప్పి అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సరైన వ్యక్తిని మనం సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నుకున్నామని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఆ ఊర్లోకి వచ్చినటువంటి విఆర్ఓ అది విని కాసేపు ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు పొరబడుతున్నారు, ఇదంతా చేయించింది రామయ్య కాదు, కేవలం సుబ్బయ్య గారి మాట మీదే ఇదంతా జరుగుతుందని చెప్పేసరికి ఆ యొక్క మాటకు ఆ గ్రామ ప్రజలందరూ కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తారు. మీ గ్రామం కోసమై రామయ్య పెట్టినటువంటి అప్లికేషన్కు ఏమాత్రం బేఖాతరు చేయక దానిని ఎంఆర్ఓ గారు పక్కన వేశారు, కేవలం సుబ్బయ్య గారి మాట మీదే ఆ యొక్క అప్లికేషన్ను అప్రూవ్ చేయడం జరిగిందని చెప్పి ఆ విఆర్ఓ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. విఆర్ఓ చెప్పడంతో సుబ్బయ్య గారి విలువను తెలుసుకున్నటువంటి ఆ గ్రామ ప్రజలు మళ్ళీ తిరిగి వచ్చే ఎలక్షన్లో ఎలాగైనా సరే సుబ్బయ్య గారిని గెలిపించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మరోసారి వచ్చినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఆ గ్రామ ప్రజలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని సుబ్బయ్య గారిని నిర్ణయించి ఆ ఊరి గ్రామ సర్పంచ్గా సుబ్బయ్య గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కూడా ఆ గ్రామానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా సుబ్బయ్య గారు అతని మాట మేరకు అతని మాట విలువను ఉపయోగించుకొని అధికారులను మెప్పించుకొని ఆ యొక్క గ్రామానికి సదుపాయాలు తీసుకొని రావడం జరుగుతుంది.
సో ఇది ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చాలామంది వాళ్ళకి ఎంతో డబ్బు ఉన్నప్పటికీ, ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ, ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ కూడా వారు మాట్లాడేటువంటి విషయాలపై కనీస అవగాహన లేకుండా అధికారులతో ఇష్టం వచ్చినట్టుగా ఏదో తనకు పలుకుబడిందనేటువంటి అహంకారంతో ఏదేదో మాట్లాడి పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు మనమంటే ఏదో చూపించాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోనో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సంపాదనతోనో లేనిపోని ఆడంబరాలు చేసుకుంటూ చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చేసుకుంటూ మన భాషలో చెప్పాలంటే ఒక విధంగా డప్పు కొట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఏమీ లేనప్పటికీ సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎంతో విషయ పరిజ్ఞానం ఉండి చాలా మౌనంగా ఎటువంటి విషయాలను ఎలా డీల్ చేయాలి, ఎటువంటి విషయాలను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళను మెప్పించాలి, ఆ యొక్క విషయాలపై కనీస అవగాహనతో ఉన్నవారి అధికారులను మెప్పించుకొని మరి ఆ యొక్క పనులను చక్కబెట్టడం జరుగుతుంది. సో ఇటువంటి వారు ఎటువంటి ఆడంబరాలకు పోకుండా చాలా వినయంతో విధేయతతో ఉండి కనీస జ్ఞానం ఉన్నవారై మెలుగుతూ ఉంటారు. ఎలా అంటే మనకు చాలామందికి తెలిసినట్టుగానే ఏమీ తెలియనివాడు ఎగిరేరి పడుతుంటే అన్నీ తెలిసినవాడు మౌనంగా ఉండిపోతాడన్నట్టుగా ఈ సమాజంలో కొంతమంది ఏమాత్రం జ్ఞానం లేకున్నా సరే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా బడాయిలు చెప్తూ ఉంటారు. అదే జ్ఞానం ఉన్నవారు చాలా మౌనంతో ఎక్కడ ఎలా మెలగాలో అలా మెలుగుతూ జీవిస్తూ ఉంటారు. సో ఇదే విషయాన్నే వేమన గారు చాలా చక్కగా తన పద్య శైలిలో జ్ఞానం లేనివాడి కంటే జ్ఞానం ఉన్నవాడే చాలా మౌనంగా ఉంటాడని చెప్పి తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి ఫ్రెండ్స్, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అంటే అల్పుడు అంటే మనం జ్ఞానం లేని వారిగా కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి వారు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేటువంటి విషయంపై ఎటువంటి అవగాహన లేకుండా నాకు అది తెలుసు, ఇది తెలుసు, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎదుటి వ్యక్తులకు తమ గురించి అబ్బో ఇతనికి చాలా విషయాలు తెలుసు అని అనుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రజలను మభ్యపెడుతూ ఉంటారు. నేను కథలో చెప్పినట్టుగా రామయ్య అనేటువంటి క్యారెక్టర్ గ్రామ సమస్యలపై ఎటువంటి అవగాహన లేకపోయినప్పటికీ నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి అతనికి ఉన్న అల్పజ్ఞానంతో గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సజ్జనుడు పలుకు చల్లగాను అన్నాడు. అంటే సజ్జనుడు అంటే జ్ఞానం తెలిసిన వాడై ఉన్నవాడు అని అర్థం. ఆ జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా చాలా మౌనంగా ఉంటూ ఎదురయ్యేటువంటి సమస్యలను లేదంటే ఎదుర్కోబోయే సమస్యలను చాలా చక్కగా అతనికి ఉన్నటువంటి జ్ఞానంతో ఆలోచిస్తూ మౌనంగా ఉండి ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఎలాగంటే నేను చెప్పినటువంటి కథలో సుబ్బయ్య క్యారెక్టర్ ఎలాగైతే మౌనంతో వినయంతో విధేయతతో ఆ యొక్క అధికారులను మెప్పించి గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు తీర్చాడో ఆ విధంగా సజ్జనుడు అనేవాడు చాలా ప్రశాంతంగా ఉంటూ చాలా మౌనంతో ఉంటూ తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కరించుకోగలడని చెప్పి చెబుతున్నాడు. అంటే చూడండి, సజ్జనునికి ఉన్నటువంటి విలువ అల్పునికి ఉండదని చెప్పి చాలా చక్కటి ఉదాహరణ చెప్తూ వేమన గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ ఉదాహరణ ఏమిటంటే కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. వాస్తవానికి కంచు మోగినట్టుగా బంగారంతో చేసినటువంటి గంట మ్రోగదు కనుక మీరు చూసినట్లయితే నేను చెప్పినటువంటి కథలో కూడా రామయ్య ఆడంబరాలకు వెళ్ళి సుబ్బయ్యను ఎలాగైనా సరే తక్కువ చేయాలని చెప్పేసి అతను 2000 పెట్టి కంచు గంట ఇప్పిస్తే ఆ యొక్క గుడికి రామయ్య అనే అతను 2 లక్షలు పెట్టి బంగారు గంటను ఇప్పించడం జరుగుతుంది. అయినప్పటికీ ఏం లాభం, ఎంత ఖర్చు పెట్టి ఎంత విలువైన వస్తువైనా సరే ఆ యొక్క శబ్దానికి కంచు ముందు ఎంత విలువైన వస్తువైనా సరే సరితూగదు అని చెప్పి చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే కంచుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ యొక్క కంచు గంటను మీరు ఏ దిక్కున ఎటువైపు మోగించినా సరే ఒకే విధంగా శబ్దం రావడం అనేది జరుగుతుంది. అదే బంగారాన్ని కానీ లేదంటే ఇనుము వస్తువును కానీ అలా మోగించినట్టయితే అది ఏ దిక్కునైతే మీరు గంటను మోగిస్తారో ఆ దిక్కున మాత్రమే ఎక్కువ సౌండ్ రావడం, మిగతా వైపు నుండి చాలా తక్కువ సౌండ్ రావడం జరుగుతుంది. అందుకే కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మీరు ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి కంచు అనేది చాలా తక్కువ, బంగారం కంటే కూడా ధరలో చాలా తక్కువ. కానీ ఆ యొక్క శబ్దం విషయానికి వస్తే కంచుతో బంగారం ఏమాత్రం సరితూగదని చెప్పి చెబుతున్నాడు. మన సమాజంలో కూడా కొంతమంది బంగారంలాగా ఎంతో విలువైనప్పటికీ ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో విషయ పరిజ్ఞానాన్ని బట్టి కంచు లాంటి సజ్జనులకే విలువ ఎక్కువ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చాలామంది ఎటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటూ విషయ పరిజ్ఞానం లేకుండా చిన్న విషయమైనా సరే ఏదో వాళ్ళకు మొత్తం అవగాహన ఉన్నవారిగా చాలా గొప్పలుగా చాలా గట్టిగా నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది చేస్తా, ఇది చేస్తా, ఒకప్పుడు అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పి లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ చాలా ఆడంబరంగా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ చాలా సైలెంట్గా చాలా మౌనంగా
వినయంగా విధేయతతో ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుకుంటూ వారి యొక్క పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా జ్ఞానం లేని వారు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా ఏం లాభం? అదే జ్ఞానం ఉన్నవాడు చిన్న మాట చెప్పినా, కాసేపు మాట్లాడినా చాలా విలువగా, చాలా విలువైన మాటలు చెప్తూ చాలా మంచిగా మాట్లాడతాడని చెప్పి చెప్తున్నాడు. ఎలాగంటే అల్పుడు ఎంత గొప్పలు చెప్పుకున్నా, ఎన్ని బడాయి మాటలకు పోయినా, ఎంత గట్టిగా అరిచినా కూడా శబ్దం విషయంలో ఎక్కువ ధర కలిగినటువంటి బంగారం లాగానే చాలా తక్కువగా అతని మాటలకు విలువ ఉంటుంది. అదే సజ్జనుడు చెప్పే మాటలకు, అతడు మాట్లాడేటువంటి మాటలు కాసేపైనా కొంచెమైనా చాలా అర్థవంతంగా ఉంటాయి కాబట్టి అతని యొక్క మాటలు అనేటివి కంచులాగా, అతని మాటల యొక్క విలువ అనేది కంచు మోగినట్టు ప్రజల్లో మారుమ్రోగుతాయని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది. సో మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద బంగారు గంట చేయించినా అది శబ్దం విషయంలో కంచు కంటే చాలా వెనకబడి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానం విషయంలో సజ్జనుల ముందు అల్పుడు ఎప్పుడు కూడా వెనకబడే ఉంటాడని చెప్పి వేమన గారు చాలా చక్కటి ఉదాహరణలతో తన పద్యాన్ని వివరించడం జరిగింది. అందుకే బహుశా ఏ దేవాలయాల్లో చూసినప్పటికీ దేవుళ్ళకి, దేవుళ్ళ వస్త్రాలకి, లేదంటే దేవుళ్ళ అలంకరణకి, గుడి గోపురాలపై, గుడి ద్వారాలకు, ఈ విధంగా దేవాలయాల్లో చాలా చోట్ల కూడా మనం బంగారాన్ని వాడడం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ముందు కొట్టేటువంటి గంట విషయంలో మాత్రం కేవలం కంచును మాత్రమే వాడడం జరుగుతుంది. ఎందుకంటే బంగారం ఎంత విలువైనప్పటికీ కంచు మోగినట్టు మోగదు కాబట్టి ఆ యొక్క గంట విషయంలో దేవాలయాల్లో కేవలం కంచును మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వేమన గారు సజ్జనునికి అల్పునికి ఉన్నటువంటి తేడాను బంగారానికి కంచుకి ఉన్నటువంటి తేడాతో పోలుస్తూ చాలా చక్కగా తన పద్యంతో వివరించడం జరిగింది. సో మనం కూడా సమాజంలో ఎవరితోనైనా ఒక మాట మాట్లాడే ముందు, ఒక విషయం గురించి మాట్లాడే ముందు ఆ విషయం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు. ఒకవేళ మనకు ఆ యొక్క విషయంపై జ్ఞానం లేనప్పుడు, సరైనటువంటి అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. కానీ లేనిపోని డాబులకు పోయి, లేనిపోని బడాయిలకు పోయి మనం ఏమీ మాట్లాడకపోతే మనకు ఏ విషయం తెలియదు అని అనుకుంటారని చెప్పి మనకు తెలియకపోయినప్పటికీ లేనిపోని విషయాలు మాట్లాడుతూ మనం అలుపుల వల్లే మిగిలిపోకుండా సజ్జనుని వల్లే ఎంతో కొంత జ్ఞానం సంపాదించి, ఒకవేళ జ్ఞానం సంపాదించినప్పటికీ ఏ విషయం ఎక్కడ మాట్లాడాలి, ఎంతలో మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఎదుటివారితో మాట్లాడబోయే విషయం గురించి కనీస అవగాహన తెలుసుకొని ఎదుటివారితో మాట్లాడి చర్చించి మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలి. అంతేగాని అల్పుల వలె తెలిసి తెలియని జ్ఞానంతో ఎటువంటి విషయంపై సరైన అవగాహన లేకుండా ఎదుటివారితో మాట్లాడి మన విలువను మనమే తగ్గించుకునే కంటే ఆ విషయంపై అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. సో మనం సమాజంలో బంగారాన్ని గమనించినట్టయితే బంగారాన్ని చాలా విషయాలలో, చాలా చోట్ల, చాలా విధాలుగా వాడుతూ ఉంటారు. బట్ శబ్దం విషయంలో మాత్రం కేవలం కంచును మాత్రమే వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శబ్దం విషయం వచ్చేసరికి కంచు కంటే కూడా బంగారం ఎక్కువగా శబ్దాన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్కువగా సమాజంలో మనకు దేవాలయాల్లో గంటల విషయంలో కంచునే వాడడం జరుగుతుంది. బంగారం చాలా ధరలో చాలా విలువైనదే కావచ్చు, బట్ కాకపోతే శబ్దం విషయానికి వచ్చేసరికి కంచు ముందు పనికి రాదు కదా అని చెప్పి వేమన గారి ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోతో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.